తెలుగంగ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఒక రివర్ వాటర్ షేరింగ్కి ఒక మోడల్ లాంటిది అనమాట. రివర్ వాటర్ షేరింగ్కి ఒక మోడల్ అండ్ ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్ స్టేట్స్ అంటే విత్ ఇన్ స్టేట్స్ మధ్య ఒక వాటర్ షేరింగ్ డిప్లొమసీ అనొచ్చు దీన్ని. వాటర్ షేరింగ్ డిప్లొమసీ అంటే పీస్ఫుల్గా రెండు స్టేట్స్ వాటర్ని షేర్ చేసుకోవచ్చు, ఎటువంటి రిసోర్స్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్ లేకుండా. అంతే కదా, ఈ కేసులో ఏం పెద్దగా రిసోర్స్ కాన్ఫ్లిక్ట్ ఏం ఉండదు. అంటే ఏపీ తమిళనాడు మేము వాటర్ ఇవ్వము ఈ టైప్లో గొడవలు ఏం లేవు. ఇట్స్ ఏ మోడల్ అనమాట. ఇట్స్ ఏ గుడ్ మోడల్ ఫర్ రివర్ వాటర్ షేరింగ్ అని చెప్పొచ్చు. సో తెలుగంగ ప్రాజెక్ట్ పాతదే, మీ అందరికీ తెలుసు. తెలుగంగ ప్రాజెక్ట్కి కూడా సోర్స్ ఆఫ్ వాటర్ ఫస్ట్ శ్రీశైలం నుంచి నెక్స్ట్ వాటర్ ఎక్కడికి వస్తాయి? ఈ శ్రీశైలం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి పోతిరెడ్డిపాడుకు వస్తాయి వాటర్. ఇక్కడ ఒక హెడ్ రెగ్యులేటర్ ఉంటుంది కదా, ఫ్లో రెగ్యులేటర్ ఆర్ హెడ్ రెగ్యులేటర్ అంటాం పోతిరెడ్డిపాడులో. అఫ్కోర్స్ ఇది కూడా తెలంగాణ గవర్నమెంట్ కంటెస్ట్ చేస్తుంది, ఈ హెడ్ రెగ్యులేటర్ వల్ల ఎక్కువ వాటర్ డ్రా చేస్తుంది ఏపీ అని. సో పోతిరెడ్డిపాడు నుంచి వాటర్ వచ్చేసి దెన్ సోమశిలకు ఎంటీ అవుతాయి. సోమశిల నుంచి మన దగ్గర అయితే కందలేరుకు వస్తాయి. అఫ్కోర్స్ దీని తర్వాత మళ్ళీ తమిళనాడులోకి ఎంటర్ అయ్యి అక్కడ పూండి అనే ఒక రిజర్వాయర్, అది మనకు అవసరం లేదు ఆ జాగ్రఫీ. అల్టిమేట్లీ చెన్నై డ్రింకింగ్ వాటర్ నీడ్స్ని ఇది మీట్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో తెలుగంగ అప్పట్లో ఎన్టీఆర్కి అండ్ ఎంజీఆర్కి మధ్య వాళ్ళిద్దరు చీఫ్ మినిస్టర్స్గా ఉన్నప్పుడు కుదిరిన అగ్రిమెంట్ అని చెప్పొచ్చు దీన్ని. అఫ్కోర్స్ కంప్లీషన్ వచ్చి ప్రాపర్గా కంప్లీట్ అయింది 2006లో. దట్ టు విత్ అంటే సత్యసాయిబాబా చొరవ తీసుకోవడం వల్ల లాస్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ కెనాల్ లైనింగ్ పనులన్నీ ఆయన ఫండ్ చేయడం వల్ల. సో అందుకే ఒక పార్ట్కి ఏదో సత్యసాయి సాగర్ అని కూడా పేరు పెడతారు. అవన్నీ మనకు ఆ పొలిటికల్ డీటెయిల్స్ మనకు అవసరం లేదు. మనకి ఎగ్జామ్ వరకు ఈ మాత్రం డీటెయిల్స్ సరిపోతుంది అనమాట. సో పోతిరెడ్డిపాడు వెలుగోడులో ఉంటుంది, నంద్యాల డిస్ట్రిక్ట్ వెలుగోడు దగ్గర ఉంటుంది ఆ పోతిరెడ్డిపాడు అనేది. అటు నుంచి సోమశిల నెల్లూరులో ఉంటుంది, సోమశిల నుంచి కందలేరు. ఈ సోమశిల కందలేరు గురించి కూడా కొంచెం లిటిల్ బిట్ డీటెయిల్గా మాట్లాడదాం అనమాట. సో తెలుగంగ ప్రాజెక్ట్ వల్ల బాగా బెనిఫిట్ అవుతున్న డిస్ట్రిక్ట్స్ ఏవని చెప్పచ్చు అంటే అఫ్కోర్స్ తెలుగంగ రాయలసీమలో అన్నిటికీ ఇండైరెక్ట్గా బెనిఫిట్ ఉంటుంది, కానీ ఎక్కువ బెనిఫిట్ అవుతుంది తెలుగంగ వల్ల నెల్లూరు రీజన్లో మెట్ట ప్రాంతాలు. నెల్లూరు అప్లాండ్ రీజన్స్కి తెలుగంగ వల్ల కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అదర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాయలసీమలో కూడా కొంతవరకు దీని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఏకరేజ్ సిగ్నిఫికెంట్గానే ఉంటుంది. అరౌండ్ 5.75 lakh ఎకర్స్ దాకా బిగ్ నెంబర్ యాక్చువల్లీ 5.75 lakh acres. బట్ రెగ్యులర్గా న్యూస్లో ఎందుకు ఉండదంటే ఆపరేషనలైజ్ అయిపోయిన ప్రాజెక్ట్ కాబట్టి రెగ్యులర్గా న్యూస్లో ఉండకపోవచ్చు, కానీ బట్ సిగ్నిఫికెంట్ ఏకరేజ్ ఉంటుంది దీని కింద. అఫ్కోర్స్ దీనికి ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే తెలుగంగ కెనాల్కు ఉన్న మేజర్ ఇష్యూ కెనాల్ మెయింటెనెన్సే. కెనాల్ రెగ్యులర్ మెయింటెనెన్స్ లేకపోవడం అనేది బిగ్ ఇష్యూ. చాలా వేస్టేజెస్ ఉంటాయి, లీకేజెస్ ఉంటాయి, అండ్ క్యారింగ్ కెపాసిటీ రీచ్ అవ్వకపోతే ఎవాపరేషన్లో వాటర్ వేస్ట్ అయిపోవటాలు, ఇలాంటివన్నీ సమ్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ విత్ తెలుగంగ ప్రాజెక్ట్. అండ్ ఇంకోటి న్యూస్ పేపర్లో ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం, మీరు యూపీఎస్సీ ఆస్పిరెంట్ అయితే ఈ పేరు వినే ఉంటారు, జర్డాన్ స్కార్సర్ అని. ఈ జర్డాన్ స్కార్సర్ అనేది కాజీపేట దగ్గర కడప జిల్లాలో లంకమల్ల అభయారణ్యం ఉంటుందన్నమాట, లంకమల్ల శాంక్చురీ. ఈ లంకమల్ల శాంక్చురీలో ఉండే వన్ ఆఫ్ ద క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఇది. ఈ జర్డాన్ స్కార్సర్ లంకమల్ల అభయారణ్యంలో ఉండే వన్ ఆఫ్ ద క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసీస్. సో ఎన్విరాన్మెంటల్ కాన్జర్వేషనిస్ట్ ఏమంటారంటే తెలుగంగ ప్రాజెక్ట్ వల్లనే జర్డాన్ స్కార్సర్ అనేది కన్జర్వేషన్ స్టేటస్ ఈరోజు డైలమాలో పడింది. దీని ఇంపాక్ట్ చాలా ఉంది ఆ లంకమల్ల శాంక్చురీకి తెలుగంగ కెనాల్ వల్ల అనేది వన్ ఆఫ్ ద క్రిటిసిజం ఆన్ దిస్ తెలుగంగ ప్రాజెక్ట్. సో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఎప్పుడు కూడా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ కూడా కొంచెం ఆన్సర్లో మనం రాయగలిగితే వాడు స్పెసిఫిక్గా అడిగినప్పుడు మన ఆన్సర్స్ ఇంకొంచెం మెచ్యూర్డ్గా కనిపిస్తాయి అన్నమాట.